సుబ్బారావు గారుగా మన నంది పలకరిపోతున్నారు అనమాట. ఆయన పేరు చూసారుగా ఎంత పెద్దగా ఉందో. సుబ్బారావు గారు మాట్లాడండి. రేవంత్ గారు. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంత మంచి ఛాన్స్ ఇచ్చిన సితారా ఎంటర్టైన్మెంట్స్ వారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే నవీన్ అన్న ఇంత మంచి ఛాన్స్ ఇవ్వడం వల్ల చాలా మంచి క్యారెక్టర్ చేశాను. చాలా అంటే చాలా మంచి క్యారెక్టర్. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కూడా ఉంటుంది. చాలా అంటే చాలా నవ్వుకుంటారు. అలాగే మీను గారు నేను కాంబినేషన్లో కూడా ఒకటి చేశాం. అయితే అది చాలా 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 ఫుల్ ఒక డాగ్ సీన్ ఒకటి ఉంటుంది. అది చాలా ఓకే. డాగ్ సీన్ వరకు ఓకే, పర్లేదు. అది ఏంటి అని చెప్పొద్దండి. చెప్పలేదుగా. ఓకే. అయితే అలాగే ఈ జాన్ 14th రేపొద్దునే, జాన్ 14th అంటే రేపొద్దునే. అయితే మీరు జాన్ 14th వెళ్ళి సినిమా థియేటర్స్లో చూసి బాగా నవ్వుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రేవంత్, థ్యాంక్ యూ సో మచ్. మీనాక్షి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. అండ్ ఆల్రెడీ చెప్పేశాను మొత్తం, కానీ చాలా ఎక్సైటెడ్. మేమందరం చాలా హార్డ్ వర్క్ చేసి ఒక మంచి ప్రోడక్ట్ తయారిచ్చారు. సో రేపు మన మొత్తం టీమ్ది హార్డ్ వర్క్ విల్ బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. చాలా ఎక్సైటెడ్. మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు అండ్ నవ్వుకునే ఉంటారు, అది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అంటే బుకింగ్స్ ఆర్ ఓపెన్ నౌ. సో మీరు టికెట్స్ బుక్ చేయండి, మీ ఫ్యామిలీస్తో చూడండి, ఎంజాయ్ చేయండి అండ్ సంక్రాంతి సెలబ్రేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. రాజుగారికి ఇచ్చేద్దాం ఇప్పుడు. ఇందాక నుంచి వంశీ గారు ఏమంటున్నారంటే నేను Q&Aలోనే డైరెక్ట్గా మాట్లాడుతున్నా అంటున్నారు. సో ఎస్, నవీన్ పోల్శెట్టి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇందాక మా ట్రైలర్లో చూపించినట్టు ఫీలింగ్స్ లేని వాళ్ళకి గడ్డాలు పెరగవని చాలామంది నాకు ఇక్కడ క్లీన్ షేవ్ బ్యాచ్ కూడా కనిపిస్తున్నారు, ఫీలింగ్స్ లేని వాళ్ళు కూడా. సో ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ, మీడియా పెద్దలందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్ సంక్రాంతి విషెస్ ప్రతి ఒక్కరికి. ఈరోజు